ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలకు సంబంధించి ఇది పానిక్ బయ్యింగ్ ఎగబడి కొంటున్నటువంటి అంశాలకు సంబంధించి ఉత్తిష్ట భారత్‌కి సంబంధించిన ఒక కథనం చూద్దాం. మన భారతీయుల మనస్తత్వానికి ఉదాహరణగా మిగిలిపోయిన సంఘటన ఉప్పు కోసం కొట్టుకున్నాం. లూటీ కూడా చేశాం. గుర్తుందా? పోలీస్ బందోబస్తు మధ్యన ఉప్పు అమ్మాల్సొచ్చింది. ఈలోపే ఇస్లామిక్ కాంగ్రెస్ నాయకులు మోడీజీ వలన ఉప్పు కరువు అని నిరసన ప్రదర్శనలు చేశారు. 2016 నవంబర్ 12, 13 తేదీల్లో తెలుగు రాష్ట్రాలు ప్రధానంగా హైదరాబాద్, గుంటూరు, కర్నూలు ప్రాంతాల్లో జరిగింది. పుకారా ఎలా వ్యాపించింది? శుక్రవారం రాత్రి నుంచి సోషల్ మీడియా, వాట్సాప్, ఫేస్‌బుక్ ద్వారా ఉప్పు దొరకదు, కొరతొస్తుంది, ధరలు పెరుగుతాయని వార్తలు వ్యాపించినాయి. ఉత్తరప్రదేశ్‌లో ఇట్లాంటి పుకారు మొదలైందని చెప్తారు. గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా వ్యాపించింది. ప్రజలేం చేశారు? హైదరాబాద్‌లోని ఓల్డ్ సిటీ, టోలీ చౌకీ, సోమాజిగూడ, బంజారాహిల్స్, బోరబండ, కలపాత్ర వంటి ప్రాంతాల్లో రాత్రి 1 గంట వరకు కూడా కిరాణా షాపుల ముందు తీవ్ర రద్దీ. ప్రజలు 4 కేజీలు, 10, 20 ప్యాకెట్లు, 25 కేజీ బ్యాగులు కొన్నారు. కొన్ని షాపులు స్టాక్ అయిపోయి ఖాళీ చేతులతో ఇంటికొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని ఇంట్లోని మహిళలు నానా